హాయ్ హలో నమస్తే. తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై మరోసారి ఉద్యమం మొదలైంది. టీజీఈజేఏసీ 68 డిమాండ్లతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. పీఆర్సీ కావాలి, డిఏ బకాయిలు విడుదల చేయాలి, ఈహెచ్ఎస్ అమలు చేయాలి, ఓపీఎస్ని పునరుద్ధరించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఇలా ఉద్యోగులకు సంబంధించిన అనేక డిమాండ్లతో టీజీఈజేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కానీ ఒక ప్రశ్న మాత్రం విబిజి రామ్జీ ఉద్యోగులను వెంటాడుతుంది. టీజీఈజేఏసీ ప్రకటించిన ఈ డిమాండ్లలో విబిజి రామ్జీ ఉద్యోగుల పే స్కేల్ ఎక్కడా? మరో ప్రశ్న, ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో పనిచేసిన ఉద్యోగులకు టైం స్కేల్ కావాలని గతంలో డిమాండ్ చేసిన టీజీఈజేఏసీ ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో విబిజి రామ్జీ వచ్చిన తర్వాత అదే ఉద్యోగుల పే స్కేల్ గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడడం లేదు? ఇది ఎవరి మీద ఆరోపణ కాదు, ఇది ఒక ఉద్యోగి అడుగుతున్నటువంటి న్యాయమైన ప్రశ్న అన్నమాట. ఈరోజు ఈ వీడియోలో అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీజీఈజేఏసీ అంటే ఏమిటి? ముందుగా టీజీఈజేఏసీ అంటే తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ. ఇదే టీజీఈజేఏసీ. తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ టీజీఈజేఏసీ పనిచేస్తుందన్నమాట. ప్రస్తుతం ఉద్యోగుల వివిధ సమస్యలపై టీజీఈజేఏసీ దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో 68 డిమాండ్లు ఉన్నాయని ప్రకటించుకుంది. ఈ టీజీఈజేఏసీ ప్రధానంగా ఏం కోరుతుందంటే ఉద్యోగుల ఆర్థిక సమస్యలకు సంబంధించిన అనేక అంశాలని పరిష్కరించాలని కోరుతుంది. ముఖ్యంగా 2వ పే రివిజన్ కమిషన్, 51% ఫిట్మెంట్, పెండింగ్లో ఉన్న డిఏలు, ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, ఇలాంటి అనేక డిమాండ్లు ఉన్నాయి. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, రెగ్యులరైజేషన్ వంటి అంశాలు కూడా టీజీఈజేఏసీ గత రిప్రజెంటేషన్స్లో ప్రస్తావించింది. అంటే ఉద్యోగుల వేతనం, ఉద్యోగ భద్రత, సర్వీస్ సమస్యలపై టీజీఈజేఏసీ మాట్లాడడం కొత్త విషయం ఏమీ కాదు. మరి విబిజి రామ్జీ ఉద్యోగుల విషయం అందులో ఉందా? ఇక్కడ ఒక మన ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. విబిజి రామ్జీ ఉద్యోగుల వేతన సమస్య టీజీఈజేఏసీకి గతంలోనే తెలుసు. 2024 డిసెంబర్ 7న గుర్తుపెట్టుకుని మిత్రుల 2024 డిసెంబర్ 7న టీజీఈజేఏసీ ప్రతినిధులు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని కలిసి ఉద్యోగులకు సంబంధించిన 54 డిమాండ్లతో 54 డిమాండ్లతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ డిమాండ్లలో స్పష్టంగా ఒక అంశం ఉంది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు టైం స్కేల్ మంజూరు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే పే స్కేల్ కావాలని కోరుతున్నారో అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లలో టైం స్కేల్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు టైం స్కేల్ కావాలని టీజీఈజేఏసీ అప్పుడే ప్రభుత్వాన్ని కోరిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అంశాన్ని అప్పటి వార్తా నివేదికలు కూడా స్పష్టంగా పేర్కొన్నాయి. పలు పేపర్లలో, న్యూస్ పేపర్లలో కూడా ఈ అంశము వచ్చింది. అదే రిప్రజెంటేషన్లో అవుట్సోర్స్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ వంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్రస్తుతం పనిచేస్తున్న విబిజి రామ్జీ ఉద్యోగుల సమస్య టీజీఈజేఏసీకి తెలియని విషయము కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో విబిజి రామ్జీ వచ్చింది. పథకం మారింది, వ్యవస్థ మారింది, చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ కూడా మారింది. కానీ ఆ వ్యవస్థను అమలు చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు విబిజి రామ్జీ ఉద్యోగులలో కన్ఫ్యూజన్కు కారణమవుతుందన్నమాట. ప్రస్తుతం ఉద్యోగుల్లో కొన్ని సహజమైన ప్రశ్నలు వస్తున్నాయి. టీజీఈజేఏసీ మన సమస్యల కోసం కూడా పోరాడుతుందా? టీజీఈజేఏసీ ప్రకటించిన 68 డిమాండ్లలో పే స్కేల్ కూడా ఉందా?
ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో ఉన్నప్పుడు మనకు టైం స్కేల్ గురించి డిమాండ్ చేశారే, ఇప్పుడు విబిజీ రామ్జీ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఉద్యోగులు రావడం సహజమే. ఎందుకంటే ఒకవైపు టీజీఈజేసీ 68 డిమాండ్లతో ఆందోళనకు పిలుపునిచ్చింది, మరోవైపు టీజీఈజేసీ గతంలోనే ఎంజీఎన్ఆర్ఎస్ ఉద్యోగులకు టైం స్కేల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు అదే ఉద్యోగులు విబిజీ రామ్జీలో కొనసాగుతున్నారు. అందుకే మరి ఇప్పుడు మా పే స్కేల్ గురించి ఎవరు మాట్లాడతారు అనే ప్రశ్న రావడం సహజం. ఇక్కడే ఒక క్లారిఫికేషన్ చాలా అవసరం. టీజీఈజేసీ ప్రస్తుతం 68 డిమాండ్లతో ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం మనకు తెలుసు. అయితే అందుబాటులో ఉన్న పత్రాల్లో 68 డిమాండ్ల పూర్తి ఒరిజినల్ ఐటెం వైజ్ డాక్యుమెంట్ బయటకు రాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీఈజేసీ డాక్యుమెంట్స్, రిప్రజెంటేషన్స్, న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం విబిజీ రామ్జీ ఉద్యోగులకు ప్రత్యేకంగా పే స్కేల్ ఇవ్వాలి అనే డిమాండ్ స్పష్టంగా ఎక్కడ కనిపించడం లేదు. అందుకే ఉద్యోగులు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. మరి టీజీఈజేసీ ఉద్యమం ఎందుకు ముఖ్యమైంది? టీజీఏజేసీ చేస్తున్న ఉద్యమం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నం చేస్తుంది. అందులో ఇంతకుముందు నేను చెప్పినట్టు పిఆర్సీ, డిఏ, ఈజే, ఈహెచ్ఎస్, ఓపీఎస్తో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని ఇలా ఎన్నో డిమాండ్లు ఉన్నాయి. అదే సమయంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని టీజీజేసీ గతంలోనే డిమాండ్ చేసింది. ఇది మనకు ఆధారాలతో సహా చెప్పగలిగినటువంటి విషయం. కానీ ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో విబిజీ రామ్జీ వచ్చిన నేపథ్యంలో అదే ఉద్యోగుల ప్రస్తుత పే స్కేల్ గురించి స్పష్టమైన డిమాండ్ కనిపించకపోవడం వల్ల ఉద్యోగులలో ఒక ప్రశ్న, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ కన్ఫ్యూజన్కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు కూడా ఆ సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరి మీద ఆరోపణలు చేయడానికి కాదు, ఎవరి హక్కులను లాక్కోవడానికి ఎంత మాత్రం కాదు, కేవలం స్పష్టత కోసము మాత్రమే. పథకం మారచ్చు, పేరు మారచ్చు, చట్టం మారచ్చు, వ్యవస్థ మారచ్చు, కానీ ఆ వ్యవస్థను నడిపించే ఉద్యోగి భవిష్యత్తు మాత్రం అనిశ్చితిలో ఉండకూడదనేదే నా యొక్క ఉద్దేశం. అందుకే నా ప్రశ్న ఒకటే, అప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగుల కోసం గొంతెత్తిన టీజీఈజేసీ ఇప్పుడు విబిజీ రామ్జీ ఉద్యోగుల పే స్కేల్ కోసం కూడా గొంతెత్తాలి. మరో ప్రశ్న, విబిజీ రామ్జీ ఉద్యోగుల పే స్కేల్, ఉద్యోగ భద్రత, క్యాడర్ స్ట్రక్చర్, ప్రమోషన్స్, కెరీర్ అడ్వాన్స్మెంట్స్ పై ప్రభుత్వం స్పష్టమైన విధానము ప్రకటించాలి. ఇది ఒక ఉద్యోగి సహజంగా కోరుకునేటటువంటి రెండు విషయాలు. ఇది తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ప్రతి విబిజీ రామ్జీ ఉద్యోగి ప్రశ్న. ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ తరుణంలో విబిజీ రామ్జీ ఉద్యోగులు టీజీఈజేసీ సంఘం ప్రతినిధులను కలిసి మా పే స్కేల్ అంశాన్ని కూడా మీ 68 డిమాండ్లలో స్పష్టంగా చేర్చండి అని కోరాలని నా అభిప్రాయం. ఒకసారి ఆలోచించండి. తెలంగాణ సాధన కోసం మనం మొక్కని పుట్టలేదు, ఎక్కని గుట్టలేదు. ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు మన ముందున్న ఈ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. మన సమస్యను మనమే చెప్పుకోకపోతే మన తరపున ఇంకెవరు మాట్లాడతారు? అందుకే ఏ చిన్న అవకాశాన్ని కూడా జార విడుచుకోకండి. టీజీజేసీ నాయకత్వాన్ని కలిసి మా పే స్కేల్ సమస్యను కూడా మీ డిమాండ్లలో చేర్చండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని కోరడం ఇప్పుడు చాలా అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసే పోరాటము మరేదో కాదు. మన భవిష్యత్తు అంటే ఉపాధి హామీ, ఇప్పుడు విబిజీ రామ్జీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నంగా మాత్రమే దీన్ని భావించాలి. మరి మీరు విబిజీ రామ్జీలో పనిచేస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ సమస్యతో సంబంధం ఉన్న ప్రతి ఉద్యోగికి ఈ వీడియో చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సామాజిక అంశాలపై ఆధారాలతో కూడిన వీడియో కోసం నా ఛానల్ వివి ఆర్ట్ అండ్ హార్ట్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మనం సమాజానికి ఉపయోగపడాలనే ఒక సిద్ధాంతాన్ని తీసుకెళ్లిన వాళ్ళమంతానని భావించండి. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను మీ విలాస్ వర్మ. జై హింద్.